తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన గీతా గోవిందం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఆ కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా? వరుసగా విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి సినిమాను మించి సక్సెస్ అయిందా లేదా అనే విషయాల్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కథలోకి వెళితే ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయిలా మనకు కనిపిస్తాడు. ఈ పాత్రలో ఆయన చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు. ఫ్యామిలీలో ఉన్న అన్ని సమస్యల మధ్యలో తను ఎలా నలిగిపోతూ ఉంటాడు. హీరోయిన్ మృణాల్కి తనకు మధ్య పెళ్లి తర్వాత వచ్చే విభేదాలు ఏంటి? వాళ్ళు కలిసి ఉంటారా లేక విడిపోతారా అనే విషయాలను ప్రధాన అంశాలుగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం ఒక అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కమర్షియల్ సినిమాలను తీయడంలో పరశురామ్ చాలా మంచి డైరెక్టర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పరశురామ్ పూరి జగన్నాథ్ సినిమాలో ఎలాంటి ఫ్లేవర్ అయితే ఉంటుందో ఈయన సినిమాల్లో కూడా అదే ఫ్లేవర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతకు ముందే విజయ్తో ఆయన చేసిన గీతా గోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ఎక్కువ అంచనాలతో రాకుండా మినిమం అంచనాల మధ్య వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి కూడా అదే స్ట్రాటజీని అమలు చేస్తూ ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో విజయ్ సక్సెస్ సాధించినట్లే అని తెలుస్తోంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో నడిపించి సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి వదిలేశాడు. ముఖ్యంగా విజయ్ మృణాల్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే పరశురామ్ రాసుకున్న సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. కొన్ని సీన్లలో ఆయన రాసిన డైలాగులు మాత్రం ప్రేక్షకుల చేత కంటతడి కూడా పెట్టిస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం కూడా ఎక్కడా బోర్ లేకుండా చాలా ఎంగేజింగ్ గా తీసుకువెళ్లాడు. అయితే పరశురామ్ రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఆయన అనుసరించిన విధానం బాగున్నప్పటికీ కొన్ని చోట్ల విజిల్స్ కూడా వేయిస్తుంది. ఇక విజయ్ బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ అయితే సరిపోతుందో సరిగ్గా అలాంటి కథని ఈ సినిమాను తీర్చిదిద్దడం అనేది కూడా వీళ్ళకి ప్లస్ అయింది. పరశురామ్ తన గత సినిమా అయిన సర్కారు వారి పాట సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశాడో ఈ సినిమాలో అవేమీ లేకుండా జాగ్రత్త పడుతూ ఒక మంచి సక్సెస్ ని సాధించే సినిమాకి ఎలాంటి వైబ్స్ అయితే కావాలో అలాంటి వైబ్ ని క్రియేట్ చేశాడు. ఇక పరశురామ్ గోపి సుందర్ చేత ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ను అయితే తీసుకురాగలిగాడు. ఇక ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన కనిపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ కూడా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో నటించి మెప్పించింది. సీతారామంలో ఎలాంటి అభినయంతో ఆకట్టుకుందో ఈ సినిమాలో కూడా చాలా మంచి నటనని కనబరిచింది. ఇక వీళ్లతో పాటుగా ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా సినిమా సక్సెస్ లో చాలా వరకు ప్లస్ అయ్యారని చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ దర్శకుడిని ఫాలో అవుతూ నటించారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ గీతా గోవిందం రేంజ్ లో మ్యూజిక్ ని అందించలేకపోయినా ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆ సినిమాలోని సీన్ ను ఎలివేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన కేయు మోహనన్ కూడా చాలా అద్భుతమైన విజువల్స్ అందించి సినిమా సక్సెస్ సాధించడంలో తన వంతు పాత్రను పోషించాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా అద్భుతంగా కనిపించడమే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ను కూడా చాలా గ్లామర్ గా చూపించాడు. ఇక ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన వాడిన కొన్ని షాట్స్ అయితే చాలా వరకు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక మార్తాండికి వెంకటేష్ చేసిన ఎడిటింగ్ అయితే ఈ సినిమాకు సరిగ్గా యాప్ట్ అయింది. ప్రతి సీన్ ను ఎంత లెవెల్లో కట్ చేయాలో అంతే లెంత్ లో కట్ చేసి ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, డైరెక్షన్, విజయ్ మృణాల్ ఠాకూర్ కాంబో, ఎమోషనల్ డైలాగ్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే సినిమా కొంచెం స్లో అయింది. అలాగే గోపి సుందర్ మ్యూజిక్ కొంతవరకు మైనస్ అయింది. ఇక ఫ్యామిలీ స్టోరీస్ ను ఇష్టపడే వాళ్ళైతే ఒక్కసారి మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.